Thanks for watching BVR TV News. మీకు నచ్చిన సంబంధాలు మీరు మెచ్చిన సంబంధాలు ఓన్లీ ఫర్ మున్నూరు కాపు సంబంధాలు మాత్రమే. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మున్నూరు కాపు సంబంధాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కోలా జనార్దన్ గారి దగ్గర కంప్లీట్గా అయితే ఉంది. మున్నూరు కాపు మాసపత్రిక ఎడిటర్ అండ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా వీరు ఉన్నారు. మున్నూరు కాపు సంబంధాలను చాలా చాకచక్యంగా చాలా శ్రద్ధతోటి వివాహాలు జరిపించడం కోసమే పటేల్స్ మ్యాట్రిమోనీ అనే దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తిగా వీరికి ఒక పేరుంది. నిజంగా ఒక పెళ్లి చేయాలంటే సంఘాలతోటి మంచి సత్సంబంధాలు ఉండాలి. కోలా జనార్దన్ గారికి ఈ విషయంలో అద్భుతమైన సంబంధాలు ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు చాలా సంఘాలే ఉన్నాయి. అన్ని సంఘాలతోని మంచి మమేకంగా ఉన్నటువంటి వీరి జర్నీ కావచ్చు, వీరి మ్యారేజ్ బ్యూరో కావచ్చు, ఇప్పటిదాకా ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిళ్ళు, ఖచ్చితమైనటువంటి పెళ్లి సంబంధాలు చూడగలరా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. నమస్తే. యా సార్, నేను పాయింట్కి వస్తున్నా. చెప్పండి. గత 15 సంవత్సరాలుగా మీరు మున్నూరు కాపు సంబంధాలు అంటే మ్యారేజ్ బ్యూరో తరపున పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. సర్టెన్ అమ్మాయికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, సర్టెన్ అబ్బాయికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మెచ్చినట్టుగా మీరు ఖచ్చితంగా చూడగలరా? ఖచ్చితంగా చూడగలమండి. ఎందుకంటే ప్రొఫైల్స్ ఇచ్చే ముందు అమ్మాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పూర్తి వివరాలను మాకు వెల్లడించడం జరుగుతుంది. దాంతో మాకు మా అనుభవంతో మేము చూడగలుగుతాం. అనుభవం అంటున్నారు. 15 ఇయర్స్లో మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసిళ్ళు? మేము ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా 100కు పైగా వివాహాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి చేశాము. అలాగే వివిధ జిల్లాలలో మున్నూరు కాపు మాసపత్రిక ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి ఒకరినొకరిని పరిచయం చేసుకొని పరోక్షంగా వందలాది వివాహాలు చేయడం జరిగింది. సరే, ఇక్కడ నేను మీ గురించి ఇంట్రొడక్షన్లో ఒక మాట చెప్పినాను. మున్నూరు కాపు ఇంచుమించు ఉన్నటువంటి అన్ని సంఘాలతోని మంచి సత్సంబంధాలు ఉంటాయని చెప్పేసి నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. వాస్తవానికి అవి కరెక్టేనా? నిజంగా మీకు అన్ని సంబంధాలు అంటే అన్ని మున్నూరు కాపు వ్యవస్థలతో సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా నేను ఒక గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రంలో వివిధ పదవులు మున్నూరు కాపు సంఘాలలో నిర్వహించడం వల్ల ఆ కుటుంబ సభ్యులతో, మున్నూరు కాపు కుటుంబ సభ్యులతో డైరెక్ట్గా నాకు అన్ని జిల్లాల అనుబంధాలతో పరిచయం ఉండడం వల్ల ఈ వివాహ సంబంధాలు చూడడం అనేది నాకు చాలా తేలికగా ఉందండి. 33 జిల్లాలలో నిజంగా మీకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయా? మున్నూరు కాపు మాసపత్రిక నిర్వహించడం ద్వారా ఏ జిల్లాలో, ఏ మండలాల్లో, ఏ గ్రామాలలో ఏ సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో నాకు సమాచారం వస్తుంది. దాని ద్వారా నాకు ప్రత్యేక సంబంధాలు కలిగి ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో. రీసెంట్గా మీరు చేసిన పెళ్ళి ఈ సీజన్లో సుమారుగా ఈ 3 నెలల్లో సుమారు 5 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. 5 పెళ్ళిళ్ళు. సార్, మీరు ఒకటి తెలుసుకోవచ్చా? ఓన్లీ మున్నూరు కాపు వాళ్ళకే ఎందుకు చూస్తున్నట్టు? ఎందుకంటే అండి, నాకు మున్నూరు కాపులలో విస్తృతమైన సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల, అలాగే రాష్ట్రంలో జనాభాలో ఎక్కువ శాతం మున్నూరు కాపు వాళ్ళు ఉన్నారు. దాదాపు అందుకే నేను ఈ మున్నూరు కాపులకు మాత్రమే ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. మీ ప్రత్యేకతలు ఏంటిది? ప్రత్యేకంగా అంటా ఉన్నారు కాబట్టి మీ స్పెషాలిటీస్. ప్రస్తుతం ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుండి విదేశాలలో స్థిరపడే వారి సంఖ్య విద్యా ఉద్యోగ రీత్యా ఎక్కువగా ఉంది. అందుకే మొదటి ప్రాధాన్యతగా ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా సంబంధాల కోసం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మొదట ఎన్ఆర్ఐ, తర్వాత డాక్టర్స్, అంటే వృత్తిలో డాక్టర్స్ చాలా చదువుకుంటూ బిజీగా ఉంటున్నారు, వారికి కూడా సమయం దొరకడం లేక వల్ల నెక్స్ట్ డాక్టర్స్. ఈ రోజులలో సాఫ్ట్వేర్ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత సాఫ్ట్వేర్, తర్వాత ఈ మధ్యలో వ్యాపార రంగంలో కూడా మున్నూరు కాపులు చాలా స్థిరపడుతున్నారు. పిల్లలు వ్యాపార రంగంలో వారితో పాటు వ్యవసాయ కుటుంబంలో ప్రతి గ్రామంలో ఉన్న వారికి కూడా ఈ సంబంధాలు చూడడం జరుగుతుంది. సరే, ఇక్కడ ఖచ్చితంగా అమ్మాయికి నచ్చినట్టుగా అబ్బాయికి నచ్చినట్టుగా మీరు ఖచ్చితంగా చేస్తారు. ఓకే, దానికి మీరు ఏమేమి చూస్తారు? అమ్మాయి దగ్గర ఏం చూస్తారు అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కావచ్చు, వాట్ ఎవర్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కావచ్చు, వాట్ ఎవర్, ఏం చూస్తారు మీరు? వేటిని కులమానంగా తీసుకుంటారు? మొదట కుటుంబ నేపథ్యం, తర్వాత విద్యా అర్హతలు, తర్వాత వారి స్థాయి, వీటిని బట్టి కొన్ని ప్రాంతాలను బట్టి కూడా, ఉదాహరణకు వరంగల్
వరంగల్ వాళ్ళు కరీంనగర్, హైదరాబాద్ వారిని ఇష్టపడతారు. ఖమ్మం వారు నల్గొండ ఖమ్మం వారు ఎక్కువ ఇష్టపడతారు. నిజామాబాద్ హైదరాబాద్ వాళ్ళు. ఈ విధంగా ప్రాంతము, ఏరియా, వారి విద్యార్హత, వారి స్థాయి ఇవన్నీ చూడడం జరుగుతుందండి. యా, మీ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ మొత్తం చెప్పండి. వరంగల్ హైదరాబాద్ ఆఫీస్తో పాటు వరంగల్లో మా ప్రధాన కార్యాలయం అంటర్ రోడ్లో ఉంది. సార్, హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉందా? మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ ఉందండి. ప్రధాన హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది. Yeah. వారానికి 1-2 రోజులు హైదరాబాద్ సంబంధించిన ప్రొఫైల్స్, అంటే వివిధ జిల్లాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో స్థిరపడి ఉండడం జరిగింది. వారి కోసం వారానికి 1-2 రోజులు కేవలం సంబంధాల కోసం హైదరాబాద్కు వెళ్ళడం జరుగుతుంది. యా, మీ ప్రాపర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మున్నూరు కాపు మాసపత్రిక కోసం ప్రత్యేక నెంబరు కేటాయించడం జరిగింది. దాంతోపాటు మున్నూరు కాపు వివాహ పరిచయ వేదిక పటేల్స్ మ్యాట్రిమనీ కూడా ఒక నెంబరు ఇవ్వడం జరిగింది. అది 9949255000. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ తమ తమ ఉద్యోగ వ్యాపార రీత్యా చాలా బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారి పిల్లలు పెళ్లి ఈడుకు వచ్చిన తర్వాత చేయాలనే ఉద్దేశంతో పలు వివిధ మ్యాట్రిమనీలను ఆన్లైన్ వాటికి వెళ్ళి చూస్తున్నారు. అలా కాకుండా కేవలం మన మున్నూరు కాపుల పరిచయం, మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మున్నూరు కాపు మాసపత్రిక ఆధ్వర్యంలో నమ్మకంగా పటేల్స్ మ్యాట్రిమనీని మనం నిర్వహించుకునే విధంగా నేను కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా నా కుటుంబ సభ్యుల్లో నేను అమ్మాయికి అబ్బాయికి వివాహం చేసుకున్నట్టు నమ్మకంగా మీకు చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. దీనిని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ దీంతో ముగించేద్దాం. యాక్చువల్లీ మ్యారేజ్ బ్యూరోస్ అంటేనే కొంతమందికి నచ్చదు, పడదు, నమ్మరు కూడా. ఎందుకు మిమ్మల్ని నమ్మాలి అంటే గత 25 సంవత్సరాలుగా నేను మున్నూరు కాపు సంఘంలో వివిధ పదవులు నిర్వహిస్తూ ఒకరికొకరి పరిచయం చేసుకుంటూ ఆ పరిచయం ద్వారా ఒకరొకరు అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష నాలో ఉంది. ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరోతో పాటు నేను మల్టీ పరంగా ఖచ్చితంగా మాసపత్రికను నడిపిస్తున్నాను. నేను మీలో ఒకటిగా ప్రతి జిల్లాలో తిరుగుతున్నాను కాబట్టి నన్ను మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేర్చుకోవచ్చు. ఇక్కడ వివిధ ఆన్లైన్ మ్యాట్రిమనీ ద్వారా చాలామంది మోసపోవడం, కొందరు కేవలం విజిటింగ్ కార్డులకే పరిమితం కావడం, వారికి విస్తృత పరిచయాలు లేకపోవడం వల్ల వారు సరైన సంబంధాలు చూపెట్టలేకపోతున్నారు. కానీ ఇక్కడ మనకు విస్తృతమైన పరిచయాలు, సంబంధాలు, అనుభవం ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా సంబంధాలు చూడగలుగుతాం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.